ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు చౌటపాలెం గ్రామ దళితుల శ్మశాన సమస్యను గత నెల పౌర హక్కుల దినోత్సవ సభలో ప్రధానంగా వచ్చిన మంచినీటి సమస్య, శ్మశాన సమస్య, ఎల్పి 1552 విస్తీర్ణం, 75 సెంట్ల గ్రామ సర్వే నెంబర్ 83 తక్షణమే పరిష్కరించినందుకు దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ తలారి దేవప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్, ఎన్ఏపి అధికారులు ఈ దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేకమైన దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించినటువంటి మండల ముఖ్య అధికారికి రాష్ట్ర దళిత సేన నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గన్నిపూడి ప్రేమ్ కుమార్, రాచపూడి మోసే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అట్లాగే నియోజకవర్గంలో దళితులపై దాడులు అరికట్టే విధంగా దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ విఆర్ఓ జకరయ్య, సచివాలయం సర్వేయర్ కుమార్ శ్రావణి, సచివాలయం సిబ్బంది విఆర్ఏ రాచపూడి పెద్దగురవయ్య, గ్రామ దళితులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత నెల 31వ తారీఖున ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు చౌటపాలెం ఎస్సీ కాలనీలో జరిగినటువంటి పౌర హక్కుల దినోత్సవంలో ఎస్సీ సమస్యలపై పరిష్కరించాలని చెప్పేసి దళిత సంఘ నాయకులు, గౌరవ పెద్దలు, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాచపూడి మోస, ప్రేమ్ కుమార్ సమస్యలు లేవనెత్తడం జరిగింది. స్పందించి ఏడిఎన్ న్యూస్ కి, అదేవిధంగా ఎస్డిఆర్ న్యూస్ కి స్పందించి ఈ రోజు గౌరవ తహసీల్దార్ ఉత్తర్వుల మేరకు డిప్యూటీ తహసీల్దార్ తలారి జయప్రసాద్ గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు శ్రావణ్ కుమార్ గారు స్పందించి ఆ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయం సిబ్బందిని పంపించి విఆర్ఓ గారిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విలేజ్ సర్వేర్ గారు శ్రావణ్ గారిని పంపించి సర్వే చేయించడం జరిగింది. అది ఇంకా బౌండరీ వేయలేదు. బౌండరీ వేయమని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగనే అక్కడ మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వం వారు స్పందించి పంచాయతీ నిధుల నుంచి దాదాపు 5 లక్షల రూపాయలు నిధులు విడుదల చేసి ఆ పనికి నీరు కూడా ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి మన ఏడిఎన్ న్యూస్, అదేవిధంగా ఎస్డిఆర్ స్పందించడం వల్ల అక్కడ గ్రామంలో సమస్యలు పరిష్కరించడం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం గుర్తించుకొని దర్శి నియోజకవర్గం పౌర హక్కు దినోత్సవానికి తక్షణమే హోమ్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఎస్ఐలు అందరూ కూడా హాజరు కావాలి. ఎస్ఐలు హాజరు కాకపోవడం వల్ల అక్కడ ఎస్సీ సిటీకి సంబంధించినటువంటి కేసులు పరిష్కారం కావట్లేదు. కాబట్టి తక్షణం స్పందించి ఎస్ఐలు, దర్శి గౌరవ డిఎస్పీ గారు కూడా ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా రావాలని చెప్పేసి జస్టిస్ పున్నయ్య కమిషన్ ఎస్సీ ఎస్టీ, అదేవిధంగా అట్రాసిటీ యాక్ట్ మీద అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీడియాతో తెలియజేస్తా ఉన్నాం. స్పందించి మా సమస్య పరిష్కరించినటువంటి గౌరవ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ గారికి, డిప్యూటీ తహసీల్దార్ తలారి జయప్రసాద్ గారికి, సచివాలయం సిబ్బందికి, ఆ గ్రామ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.